అది ఇంకా ఈ యొక్క సభాముఖంగా మీకు ఈ జేఏసీ తరఫున కూడా మేము తెలుపుకుంటున్నాం. ఇది ఆగదు, ప్రజల్లో ఉండేటటువంటి తప్పకుండా మీరు నెరవేర్చాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై రాజంపేట, జై రాజంపేట. ఇప్పుడు యువకులు యువ రాజకీయవేత్త విద్యావంతుడు శ్రేయశీలి మృదు స్వభావం అయినటువంటి రాజంపేట ఆరుగుల అందగారు శ్రీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ సాయి లోకేశ్ అన్న గారిని తమ అమూల్యమైన ప్రసంగాన్ని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ నాయకుడు అయినా ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రతిబింబించే విధంగా వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళు ఏవైతే వాళ్ళు కోరుకుంటున్నారో దానికి నెరవేర్చడానికి వారు అన్నిత్యం కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఏ పార్టీకైనా. ఎందుకు ఆనందంగా ఉన్నదంటే ఈ వేదిక చూసి జరగబోతున్నది ఈ జిల్లా సాధన ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకందరికీ ఏ విధంగా వాళ్ళకి అసౌకర్యంగా ఉన్నది. ఈ ప్రాంతం కూడా దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేకపోయిన విషయం కూడా ప్రభుత్వాలు మారినా కూడా ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కానీ పురోగతి కానీ రాకుండా పోయింది. అందరూ అన్నట్లు కొంత చిన్న పనేది ఈ ప్రాంతంపై. ఈ ప్రాంతం అభివృద్ధిలో ఈ నగరం కానివ్వండి, ఇక్కడ ఉన్న ఏదైతే విద్యా సంస్థలు డెవలప్మెంట్ అవ్వాల్సిన విషయంలో కానివ్వండి, దానిలో మేము కూడా మా పాత్ర సెంట్రల్ గవర్నమెంట్ కి ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలో నా వంతు కూడా నేను ఎప్పుడూ తోడ్పడుతూ నేను పోరాడుతూనే ఉంటాను. నేను అటు రైల్వే సంస్థల్లో కానీ, హైవే సంస్థల్లో కానీ, ఇక్కడ విద్యా సంస్థల అంశంలో కానీ మనకు ఒకంత అన్యాయం జరిగిందనేసి నేను కూడా భావిస్తున్నాను. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నా వంతు కూడా నాది ఏదైతే బాధ్యత ఏదైతే ఉన్నదో, ఈ ప్రాంతంలో ఏదైతే ప్రజలు ఉన్నారో, ఈ ప్రాంత ఏదైతే చరిత్ర ఉన్నారో దానికి అనుగుణంగా ఏదైతే ఈ ప్రజల యొక్క ఆశయాలు, కోరికలు ప్రతిబింబించే విధంగా మనం కూడా మా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి అందరికి కూడా సమన్వయం చేయాలి. అందరికీ సమన్వయం చేయాలి అని అంటే కొంతవరకు అది సాధ్యం కాని విషయం. ఎందుకంటే ఒకరు ఒక విధంగా ఆలోచిస్తే ఇంకో విధంగా ఆలోచిస్తారు. అది దాన్ని ఒక శాస్త్రీయ విధంగా కూర్చోబెట్టి కొందరికి నచ్చి చెప్పాలన్నప్పుడు కూడా వారికి ఖచ్చితంగా నచ్చి చెప్పి ఈ యొక్క నిర్ణయాన్ని వారు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. ఇప్పుడే పెద్దలు అన్నారు, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారిది ఏదైతే ఉన్నదో వారి దృష్టికి కూడా మీరు తీసుకువెళ్ళి ఈ యొక్క అంశాన్ని వారు కూడా లేవనెత్తాలనేసి డాక్టర్ సుధాకర్ గారు చెప్పారు. ఈ రోజు నుంచే మా రాష్ట్ర వ్యాప్తంగా మన పూజ్యులు భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో ఆయన విగ్రహ ఆవిష్కరణ చేస్తూ భావి తరాలకు కూడా సుపరిపాలన, మరి అవినీతి రహిత పాలన, ఇంకా దేశ అభివృద్ధిపై వారు ఏ విధంగా జాతీయ భావంతో చిత్తశుద్ధితో ఈ యొక్క ప్రజలు కానీ, ముఖ్యంగా యువత కానీ అది ప్రతిబింబించి ఆ కీర్తిని దేశ కీర్తిని మనం ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది అది వాళ్ళకి తెలియాలనే విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లా కూడా 14వ తేదీ వారు మదనపల్లి కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఏదైతే అంశం ఏదైతే ఉన్నదో అది కూడా అక్కడ వారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకి తెలియజేయడం కూడా జరుగుతుంది. కానీ ఈ జేఏసీ తరఫున నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఏదో నేను పోయి అడిగినట్లు కాకుండా మీ వైపు నుంచి ఒక రిప్రజెంటేషన్ ఏదైతే ఉన్నదో నమస్కారం అది మీరు అది కానీ మీకు వస్తే అక్కడ కూడా మీరు నేను ఇన్వైట్ చేస్తున్నా. అక్కడ పెద్దలందరూ కూడా వస్తుంటారు. మాకు ఇప్పుడైతే సమాచారం అందిన విషయం ఏంటంటే, ఆ రోజు ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు వారు పుష్కర్ గారు వారు అక్కడ కార్యక్రమానికి వారు వస్తున్నారు. అనేక మంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వస్తున్నారు ఒకే వేదికపై. ఆ ఒక వేదికపై నుంచి కూడా మన ఒక విషయం ఏదైతే ఉన్నదో వాళ్ళకు కూడా సమర్పించి వాళ్ళకి అందరికి కూడా అవగాహన కలిగించే విధంగా మీరు కూడా అక్కడ వస్తే ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్ళి మనం నిర్వహించుకోవచ్చు. ఖచ్చితంగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక అంశంపై
మన ప్రాంత ప్రజలు ఏదైతే అన్ని మీ కోరిక ఏదైతే ఆశయం ఏదైతే ఉందో దాన్ని మనము ప్రతిబింబించే విధంగా మన పాలకులు ప్రభుత్వాలు తీసుకువెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉన్నది. కాబట్టి మిమ్మల్ని కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా తీసుకువెళ్ళి దాని పట్ల కూడా మనం చేస్తాం అనేది మరొకసారి నన్ను ఈ కార్యక్రమాలను ఆహ్వానించిన జేఏసీ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామిని వారి యొక్క ఆశీర్వాదం ఈ యొక్క మొత్తం సమితి ఈ ప్రాంత ప్రజలపై ఉండి ఈ యొక్క ఏదైతే మన ఇంకా దీక్ష కార్యక్రమం చేపట్టమో అది దిగ్విజయంగా ముందుకు సాగి రానున్న రోజుల్లో కూడా మన ఆశయం నెరవేరే విధంగా ఆ స్వామి ఆశీస్సులు కూడా మనకు కల్పించాలి, మన శక్తి వంచన కూడా కల్పించాలి అనేసి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పినట్టు జేఏసీ సభ్యులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. సమయము డేటు చెప్పి మాకు తెలియజేస్తే ఖచ్చితంగా